హాయ్ ఫ్రెండ్స్, మనకు బాగా ఆకలి వేస్తే ఇన్స్టెంట్ గా నూడిల్స్ దొరుకుతుంది తినడానికి. మరి నేరం జరిగినప్పుడు ఇన్స్టెంట్ గా ఏం చేస్తారు? మీకు అప్పుడు ఏమనిపిస్తుంది? పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, అక్కడ గంటల తరబడి లైన్ లో నిలబడి కంప్లైంట్ చేయడానికి వెయిట్ చేయాలి. అప్పుడు కానీ సంబంధిత ఎస్ఐఓ సిఐఓ కలిసి కేసు రిజిస్టర్ చేయమంటే సతాయింపులు జరిగే పరిస్థితులు చాలా ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఆ జమానా మారిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే జూలై 1వ తారీఖు 2024 నుండి చట్టాలు మారిపోయాయి. ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం మీరు ఇంట్లో కూర్చొని మొబైల్తో టెక్స్ట్ మెసేజ్ చేసి, వాట్సాప్ చేసి లేదా ఈమెయిల్ చేసి కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మొదటిసారిగా భారత చట్టాల్లో ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కోసం స్వీకరిస్తున్నారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(1) ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు వచ్చిన పోలీసులు ఎఫ్ఐఆర్ రాసుకోవాలి. అయితే బాధితుడు లేదా ఫిర్యాదుదారుడు 3 రోజుల లోపల పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్